క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాము. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకములాయను. ఇంత ప్రభావంతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించును. దేవుడి ఈ వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మనందరం కూడా శ్రద్ధ కలిగి వినున్నట్లుగా, సిద్ధపాటు కలిగిన మంచి మనసు తండ్రి అయిన దేవుడు మనకిచ్చున్నట్లుగా, మనందరం కూడా వాక్యముతో బలము పొందుకున్నట్లుగా ఈ పరిశుద్ధ దినము తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడాలని ఆయన నిర్ణయించుకున్నాడు కనుక ఆయన మాటలు మనము వెతికేవారిగాను పరిశీలించేవారిగాను ఉండటానికి మన హృదయాలను, మనస్సులను, ఆత్మ, శరీరము సమస్తమును దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆయన మాటలకు లోబడినట్లుగా మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నూతన సంవత్సరంలో 2వ ఆదివారంలో మమ్మల్ని ప్రవేశింపచేసి తండ్రి నిన్ను మహిమపరచుట కొరకు, ఆరాధించుట కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించిన అనాది సంకల్పమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి, ఈ ఆరాధనలో మేము పాడిన పాటల ద్వారా కూడా మీరు మహిమ పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే 2-3 నీ నామమున కూడి ఉంటారో అక్కడ ఉంటానని సెలవిస్తున్న దేవుడవు కనుక ఈ ఆరాధన అంతటిని మీ అధ్యక్షతలో మీకు మహిమకరంగా జరుగునట్లుగా సహాయం చేయండి. అలాగనే మాకు తెలిసిన విషయాల్లో నుండి తెలియని జ్ఞానాన్ని మాకు బోధించి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మంచి విశ్వాసములోకి, సరైన మార్గములోకి, పరలోకం వైపు మమ్మల్ని నడిపించుకొని ఘనత పొందమని వేడుకుంటున్నాం. మా లోటుపాట్లు, బలహీనతలు ఎరిగిన దేవుడవు కనుక ఈ వాక్యము చేత మమ్మల్ని ఖండించి, గద్దించి, సరిచేసి తండ్రి నీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని సిద్ధపరచుకుని మా ద్వారా మీరు మహిమ పొందమని వేడుకొనుచున్నా. ఈ ఆరాధన అంతటిని తండ్రి మీ చేతులకు అప్పగిస్తుండగా ఏ ఆత్మతో ఎలాంటి మాటలు అవసరమై ఉన్నావో మీరే మాట్లాడి నాకును, మాకును, అందరికీ కావలసిన ఈ సత్యవాక్యమును మాకు అందరికీ అందించి మేమందరం కూడా ఆత్మతో, సత్యముతో నేను ఆరాధించు వారిగా మమ్మల్ని సిద్ధపరచుకోమని వేడుకుంటూ తండ్రి మీరు ఈ స్థలములో ఉన్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును, లోకరక్షకుడు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సమయాన్ని, ఇలాంటి దినమును చూడగోరునట్లుగా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినం మీరు అంతా కూడా శ్రద్ధగా వాక్యమును మరి చాలా చాలా శ్రద్ధగా వింటేనే అర్థమవుద్ది. ఎందుకంటే చాలా బైబిల్లో అన్వేషించి తప్పును తప్పుగాను, ఒప్పును ఒప్పుగాను చెప్పగలిగిన దేవుని ఎదుట ఆ దేవుని మాటలను, దానిలో ఉన్న సారాన్ని మీ అందరికీ అర్థమయ్యే రీతిలో పంచాలని చాలా ప్రయాసపడి ఈ అంశాన్ని ఎన్నుకోవటం జరిగింది. మీరంతా కూడా ఈరోజు అంశాన్ని జాగ్రత్తగా రాసుకోండి.
తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఓకే, మీరంతా కూడా చాలా జాగ్రత్త లేకపోతే వాక్యం వినలేరు. ఓకే, అంశం ఏంటంటే పాతాళము నుండి సమూయేలు ఆత్మను లేదా సమూయేలును ఎవరు పైకి రప్పించారు? బాగా గుర్తుపెట్టుకోండి. పాతాళము నుండి సమూయేలును లేదా సమూయేలు ఆత్మను ఎవరు పైకి రప్పించారు? కర్ణ పిశాచికి పాతాళము నుండి పైకి రప్పించేంత పవరు లేదా శక్తి ఉందా? బాగా గుర్తుపెట్టుకోండి. కర్ణ పిశాచికి పాతాళములో ఉన్న వారిని పైకి రప్పించేంత శక్తి లేదా పవర్ కర్ణ పిశాచికి ఉంటుందా? ఇది మన ఆలోచన. ఎందుకంటే ఒకసారి లోకంలో చాలామంది చనిపోయిన వారిని కూడా మేము పైకి లేపుతాము, బ్రతికిస్తాము, చనిపోయిన వారిని కూడా మేము బ్రతికించగలమని చాలామంది సేవకులు తయారవుతున్నారు, చాలామంది మాంత్రికులు కూడా తయారవుతున్నారు. అవునా? కాబట్టి వీళ్ళందరినీ అధిగమించి దేవుడు బైబిల్ గ్రంథంలో మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో రాయించిన పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడింది, అసలు ఎవరు రప్పించగలరు, కర్ణ పిశాచికి అనేది చాలా శక్తి ఉందా లేదా, ఇది మనం క్షుణ్ణంగా చదువుకొని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. రైట్, అయితే ఇది జరిగిన సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఒకసారి రాసుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయములో, సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనము నుండి 20వ వచనం వరకు ఈ వచనాలు రాయబడ్డ మాటలు మనం చూస్తాం. 6వ వచనం నుండి, సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 6వ వచనం నుండి 20వ వచనం వరకు ఉంటుంది. ఈ విషయాలను మనం ధ్యానించే ముందు సౌలు అంటే ఎవరు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సౌలే కర్ణ పిశాచికి చెకునములు చెప్పు వాని దగ్గరకు, చెకునములు చెప్పే ఆమె దగ్గరికి వెళ్ళి, మంత్రగత్తె దగ్గరికి వెళ్ళి, సమూయేలు అప్పటికి చనిపోయాడు, చనిపోయిన సమూయేలుని బయటికి ఆ పాతాళములో నుండి బయటికి రప్పించాలి అని మంత్రగత్తె దగ్గరికి వెళ్ళి ఆమెని ప్రాధేయపడ్డప్పుడు ఆమె సమూయేలును బయటికి పాతాళంలో ఉన్న సమూయేలును బయటికి రప్పించి ఆమె ఆ సమూయేలుతో సౌలు మాట్లాడినట్టుగా ఈ 6వ వచనం నుండి 20వ వచనం వరకు రాయబడిన మాట మనం చూస్తాం. అసలు ఎందుకు ఏంటన్నది కొంచెం స్టోరీలోకి వెళ్దాం, దేవుని వాక్యంలోకి వెళ్దాం. సౌలు అనేవాడు ఎవరు అన్నది మనం ఆలోచించగలిగితే, సౌలు అనేవాడు ముందు న్యాయాధిపతులు పరిపాలించేవాళ్ళు. ఇశ్రాయేలీలందరినీ న్యాయాధిపతులు పరిపాలించేవారు. శత్రువుల నుండి విడిపించేవారు. పోయిన వారమే చెప్పాను, అమాలేకీయులు, ఫిలిస్తీయులు వీళ్ళందరూ ఉన్నారు శత్రువులు, ఇశ్రాయేలీలకు శత్రువులు. వారందరినీ విడిపించటం కొరకు దేవుడు ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో న్యాయాధిపతులుగా కొంతమందిని నియమించుకొని, దెబోరా వీళ్ళందరూ ఉన్నారు, సంసోను వీళ్ళందరూ ఉన్నారు, యొప్తా వీళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి వారిని ఎన్నుకొని విడిపించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అయితే ఇశ్రాయేలీలందరూ మాకు కనపడే రాజు అవసరము, మాకు రాజు అవసరం, మేము ఇశ్రాయేలీల జనాంగంగా ఉన్నాము, మాకు రాజు అవసరమని దేవునికి మొరపెట్టారట. కనపడని దేవుడు అప్పటి వరకు తండ్రిగా రాజుగా వారిని నడిపిస్తే దేవుని మాటను నిర్లక్ష్యం చేసి మాకు కనపడే రాజు అవసరం, వినాలి, మాకు కనపడే రాజు అవసరం అని చెప్పేసి వారు
దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడట ఏం చేశాడంటే సౌలును రాజుగా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. ఎక్కడ అసలు సౌలు ఎవరు అన్నది మనం ఆలోచించగలిగితే సమూయేలు మొదటి గ్రంథము, బైబిల్ తీయండి. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాలు చదివినప్పుడు అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనస్తుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడు లేడు. అతడు భుజములు మొదలుకొని పై సౌలు తండ్రి అయిన కీషు యొక్క సౌలు తండ్రి ఎవరు? కీషు. కీషు ఎవరు అని అంటే బెన్యామీను దేశములో నుండి వచ్చినవాడు. పై వచనం చదివితే, ఫస్ట్ వచనం చదివితే మీకు అర్థమైంది. కీషు ఎవరు అని అంటే ఆ దేశంలో గొప్ప ధనవంతుడు అని రాసి ఉంటుంది 2వ వచనం. అంటే కీషు యొక్క కుమారుడు ఎవరంటే సౌలు. సౌలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుకనే దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు అన్నది మనకు అర్థం కాదు. దేవుడైన యెహోవా సౌలును నేను ఎన్నుకుంటున్నాను. సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, యవనస్తుడు ఉన్నాడు, అతన్ని నేను ఎన్నుకుంటున్నాను రాజుగా. సమూయేలును వెళ్ళి అతన్ని అభిషేకించు అని చెప్పినప్పుడు సమూయేలు వెతుకుతూ ఆయన ఎక్కడున్నాడని వెతుకుతూ వెళ్తున్నప్పుడు జరిగిన సందర్భం కూడా మీకు తెలియజేస్తాను. చూద్దాం ఆ మాటలు కూడా. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి ఒకసారి. 16-17 వచనాలు. ఎట్లనగా నా జనులు నా యుద్ధకు వచ్చాను. నా జనులు మొరబెట్టారు. ఏమని మొరబెట్టారు? దేవునికి మాకు రాజుగా కావాలి, మాకు రాజుగా ఉండాలి. దేవుడు రాజుగా ఉండడానికి ఇష్టపట్టలేదు. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. మన కుటుంబాల్లో కూడా డబ్బుకున్నంత విలువ, బంగారానికి ఉన్నంత విలువ దేవునికి ఇవ్వరు. కనపడని దేవుణ్ణి నమ్మరు, కానీ కనపడే వాటిని మాత్రం చాలా ఇష్టపడతారు, చాలా నమ్మకం కలిగి ఉంటారు. ఇశ్రాయేలీలు కూడా అంతే. కనపడే దేవుడు కావాలంటున్నారు, కనపడే రాజు కావాలంటున్నాడు. దేవుడు కనపడకుండా వారిని అరణ్య మార్గములో 40 సంవత్సరాలు నడిపించినా గాని వారు దేవుని నమ్మలేదు, కానీ కనపడని దేవుని యొక్క అద్భుతాలు చూశారు, కానీ దేవుని మాటకు లోబడలేదు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు? మాకు రాజు కావాలి, మాకు కనపడే రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించే రాజు కావాలి అని మొరపెట్టినప్పుడు దేవుడట ఎన్నిక చేసుకున్నాడు. అందుకే ఎట్లనగా నా జనులు మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిష్తీయుల చేతుల్లో నుండి నా జనులు విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వానిని అధికారిగా అభిషేకించుటగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశము నుండి ఒక మనుష్యుణ్ణి నీ యొద్దకు రప్పిస్తున్నాను సమూయేలు అంటున్నాడు. ఏమంటున్నాడు? 17వ వచనం. కనపడగానే యెహోవా ఇతడే, నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే, ఇదిగో ఇతన్నే నేను ఎన్నుకున్నాడు అన్నాడు. దేవుడు ఎక్కడో ఉన్న బెన్యామీను దేశంలో నుండి రాజు సౌల్ని నడిపించి ఇదిగో ఇతన్నే నేను ఎన్నుకున్నానని చెప్పేశాడు. రెండో విషయం ఏంటంటే 10వ అధ్యాయం 1వ వచనంలో రాజుగా సమూయేలు అతన్ని అభిషేకించినట్లుగా మనం చూడగలం. సమూయేలు 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలబుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించిన తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాడు. ఇదిగో ఇక నుండి ఇశ్రాయేలీయులకు సౌలు నువ్వు రాజుగా ఉంటున్నావు, నీవు దేవుని పట్ల ఆధారపడి ప్రజలను పరిపాలించాలి. నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఎప్పుడైనా మనుషులు ఏం చేస్తారో తెలుసా? సొంత నిర్ణయాలు తీసుకుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు, నేనేం చేస్తానని ఆలోచించరు. అర్థమైందా? సొంత నిర్ణయాలు విలువిస్తారు. అందుకే ముందే చెప్తున్నాడు సమూయేలు, నువ్వు సొంత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు, దేవుని పైన ఆధారపడు,
ప్రజలను పరిపాలించు. నిన్ను దేవుడు ఎన్నుకున్నాడంటే నీవు కాస్తో కూస్తో భయభక్తులు కలిగిన వాడవు కనుక నేను రాజుగా ఎన్నుకున్నాడు కనుక నీకు ఇచ్చిన ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. నువ్వు దుర్వినియోగం చేసుకుని దేవుని పట్ల అవిధేయుడిగా నువ్వు బ్రతకొద్దు అని చెప్పేసి సమూయేలు చక్కగా వివరించాడట. చక్కగా వివరిస్తే, బాగా వినాలి, చక్కగా వివరిస్తే జరిగిన సందర్భం ఏంటో తెలుసా? చూద్దాం ఇప్పుడు. ఫిలిస్తీయులు, అమాలేకీలు యుద్ధం బాగా జరుగుతుంది, యుద్ధం చేస్తున్నాడు, అందరిని ఓడిస్తున్నాడు, వస్తున్నాడు. దేవుని పట్ల విధేయత కలిగిన వాడు కనుక చక్కగా పరిపాలిస్తున్నాడు. ఒకానొక సందర్భం వచ్చింది. ఏమంటే అది సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయములో 2వ వచనం లేదా మొదటి వచనం నుండి చదివితే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా నన్ను పంపాను, యెహోవా మాట విను, నువ్వు ఎవరి మాట వినకు, నిన్ను రాజుగా ఎన్నుకున్నాడు కనుక యెహోవా మాట విను అని చెబుతూ ఏమన్నాడో చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులు చేసిన నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీద వచ్చింది కదా, కాబట్టి నేను పోయి కనికరింపక ఒకప్పుడు ఇశ్రాయేలీల మీద వాళ్ళు దండెత్తి వచ్చారు. ఇశ్రాయేలీ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు అమాలేకీయులు. కనుక నువ్వేం చేస్తావంటే కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి, గాడిదలు గార్ధబములు అంటే గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాడట. దేవుడు చెప్పించాడు. ఒకప్పుడు ఇశ్రాయేలుని చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ వంశమే నాకు నచ్చలేదు, వారు పాపులు, దేవుని పట్ల విధేయత కలిగిన వారు కాదు గనక నువ్వేం చేస్తావంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు గనక నువ్వేం చేయాలంటే దేవుని మాటకు ముందు లోబడు. దేవుని మాటకు నువ్వు లోబడు. దేవుని మాటకు నువ్వు లోబడి నువ్వేం చేస్తావంటే అమాలేకీయులను అందరినీ నిర్మూలన చేసి అని చెప్పాడట. నువ్వు ఎక్కడో ఉండేవాడిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, దేవుని కొరకు బ్రతికేవాడిగా నిన్ను నిలవబెట్టి రాజుగా చేస్తే, దేవుడు చెప్పిన మాట వినకపోగా ఏం చేశాడో తెలుసా? సర్వము నిర్మూలం చేయమని చెబితే 9వ వచనంలో ఏం చేశాడో చూడండి. 15వ అధ్యాయం 9వ వచనం. సౌలును జనులు కూడి ఆగాగును, గొర్రెలను, ఏడ్లను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిని, మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని అది సంగతి. మొత్తాన్ని నిర్మూలన చేయమని దేవుడు చెబితే కొన్నిటిని క్రొవ్విన వాటినట పక్కకు పెట్టి పాడైపోయినవి, నీచమైన వాటిని, వాటన్నిటిని హతం చేసేట. దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసిందేంటి అని చెప్పేసి దేవునికి కోపం తెప్పించే పరిస్థితికి వచ్చేసారు. అర్థమైందా? దేవునికి కోపం తెప్పించడానికి 14వ వచనం, 14-15 వచనాలు చదువుదాం. 15 నువ్వు తీసుకొచ్చి దాసావే ఆ గొర్రెల అరుపులు ఎక్కడ వినపడుతున్నాయట? దేవునికి వినపడుతున్నాయండి. దేవుడు వెంటనే ఏం చేశాడో తెలుసా? సమూయేలు నువ్వేలో, నేను చెప్పిందేంటి, సౌలు చేసిందేంటి? నా మాట వెళ్ళలేదు సౌలు, నేను చెప్పింది చెయ్యలేదు అని చెప్పేసి ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి అన్నప్పుడు ఈయన వెళ్ళాడట. వెళుతున్నప్పుడు అక్కడ జరుగుతుంది చూడు. సమూయేలు అలాగైతే వినపడుచున్న గొర్రెల అరుపులు చక్కగా కొవ్వినవన్నిటిని తీసుకొచ్చి దాచిపెట్టాడట, గొర్రెల దొడ్లో పెట్టేసేసాడ. కొవ్విన వాటిని అన్నిటినీ, నీచమైన వాటిని అన్నిటిని నిర్మూలన చేసి అన్నిటినీ నిర్మూలన చేయమని దేవుడు చెప్తే కొన్నిటిని పక్కకు పెట్టి, పైగా నీ కోసమే తండ్రి, ఈ తప్పు పని చేసేది ఎవరి కోసం అనుకుంటున్నావు? నీ కోసమే. ఈ పాపం చేసేది ఎవరి కోసం? నీ కోసమే. అర్థమవుతుందా? చాలా మంది ఏమంటారో తెలుసా? ఇదే తప్పించుకుంటారు. నేను ఎవరి కోసం తప్పు చేశాను అనుకుంటున్నావు? నీ కోసమే తండ్రి,
నేను అబద్ధం ఆడింది ఎవరి కోసం? నీ కోసమే తండ్రి. నేను మోసం చేసింది ఎవరి కోసం? దేవుని కోసమా? మోసం చేయమన్నాడా దేవుడు? అబద్ధం ఆడమన్నాడా దేవుడు? పైగా నీ కోసమే చేశారని చెబుతున్నాడు. అనేదానికి జరిగింది చూడండి అక్కడ. సమూయేలు, అలాగైతే నాకు వినపడుచున్నవి గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. 15వ వచనం. అందుకు సౌలు, అమాలేకీయుల వద్ద నుండి జనులు వాటిని తీసుకుని వచ్చిరి. ఎవరి కోసం అనుకుంటున్నావు? దేవుని కోసమే, బలులు అర్పించడం కోసమే, దేవునికి బలులు అర్పించడం కోసమే ఈ కొవ్విని తీసుకొచ్చినాం. మేము అన్ని నిర్మూలన చేయమంటే కొన్ని మాత్రమే తీసుకొచ్చినాం. మంచి మంచి కొవ్విని అన్ని ఏరి పక్కకు పెట్టి అవన్నీ దేవునికి అని తీసుకొచ్చేసాం. చూడండి చక్కగా ఎంత బాగా చెప్తున్నాడు. ఏమన్నట్టు చూడండి ఒకసారి. క్రొవ్విన ఎడ్లను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసిమనగా సమూయేలు, నువ్వు మాట్లాడ పని లేదు అసలు. దేవుడు సెలవిస్తున్నట్టు, నువ్వు మాట్లాడే పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తును, వినుము. ఇక నువ్వు రాజుగా ఉండటానికి అర్హత లేదు. నిన్ను రాజుగా ఎన్నుకున్నది దేవుని మాట వినటానికి, నువ్వు సేవకుడుగా ఉన్నది దేవుని మాట వినటానికే. నిన్ను విశ్వాసిగా ఎన్నుకున్నది నువ్వు దేవునికి లోపడతావని, దేవుని మాటకు లోపడతావని. అంతేగాని నువ్వు పాపం చేసేసి సందా తీసుకొచ్చేస్తావని కాదు, నువ్వు పాపం చేసేసి నువ్వు 1,00,000 రూపాయలు ఎత్తావని కాదు, నువ్వు పాపంలో బ్రతుకుతూ దేవుణ్ణి మొరపెడతావని కాదు. అందుకే ఉంటున్నాడు. లాస్ట్ మాట చూడండి ఒకసారి, అదే 15వ అధ్యాయం 22వ వచనంలో. 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులు అర్పించుట కంటే ఆయన సంతోషించునా? నీ సందా డబ్బులు దేవునికి సంతోషాన్ని ఇస్తాయా? నీ హృదయమే దేవునికి లోపట్టలేదు. నువ్వు చర్చికే రావటం లేదు, సందా పంపిస్తే సరిపోతుందా? నువ్వు అప్పుడప్పుడు చర్చికి వచ్చి పాటలు పాడితే గొప్పోడు అయిపోతావా? నువ్వు అప్పుడప్పుడు దేవుని సన్నిధికి కనపడటానికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోతే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు అనుకుంటున్నావు, ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నావా? నువ్వు దేవుని మాట వినాలి. ముందు మొదట దేవుడు ఏం చెప్తున్నాడో అది వినాలి. అసలు నిన్ను రాజుగా ఎన్నుకున్నదే అందుకు, నిన్ను విశ్వాసిగా ఎన్నుకున్నదే అందుకు, నిన్ను పాస్టర్గా ఎన్నుకున్నది అందుకు. నువ్వు దేవుని మాటకు లోబడి దేవుని మాటలు మాత్రమే ప్రజలకు చెబుతామని నిన్ను ఎన్నుకుంటే, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని మాటలని చెబుతున్నావంటే ఒప్పుకుంటాడా దేవుడు? అందుకంటున్నాడు, ఒకడు దహన బలులు అర్పించుటకు యెహోవా సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని చెప్పి, ఇక నుండి నువ్వు రాజుగా పనికి రావని చెప్పేసి, నేను నీ మాట విననని చెప్పేశాడు, నీకు సమాధానం నేను చెప్పనని చెప్పేశాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయములో దేవుడు సౌలుతో మాట్లాడటం బంద్ చేశాడు. తర్వాత కొంతకాలానికి సమూయేలు చనిపోయాడండి. కొంతకాలానికి సమూయేలు చనిపోయాడు. సమూయేలు చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఫిలిస్తీన్లందరూ యుద్ధానికి వచ్చేస్తున్నారు. ఇశ్రాయేలీల రాజు అయిన సౌల్ని హతం చేయాలి, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి ఇశ్రాయేలీలందరూ ఏం చేస్తున్నారంటే యుద్ధానికి బయలుదేరారు. ఇశ్రాయేలీల మీదకి ఫిలిస్తీన్లందరూ. అప్పుడు ఏం జరిగింది? దేవుడు మాట్లాడతాడా? బాగా వినాలి. ఇక్కడ సందర్భం చూడండి. దేవుని దగ్గర విచారణ చేసి ఏ యుద్ధానికైనా వెళ్ళాలి. దేవుని మాటలు ఫాలో అయ్యి ఆ తర్వాత నువ్వు యుద్ధం చేయాలి. ఎందుకంటే దేవుని సహాయం అంతైనా అవసరం. మనం కూడా ఏ పనైనా చేసినప్పుడు ముందుగా దేవుని జ్ఞాపకం చేసుకొని చెయ్యాలి. మనం ఏం చేస్తాం? దేవుని జ్ఞాపకం చేసుకో. మన సొంతంగా మనం చేసిన తర్వాత ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని గుర్తు చేసుకో. ఆనాటి కాలంలో జరిగిన సందర్భం ఏంటో తెలుసా? యుద్ధానికి వెళ్ళాలన్నా, ఏ పని చెయ్యాలన్నా దేవుని దగ్గర విచారణ, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోవాలంటేనేమో దేవుడు సౌలుతో మాట్లాడట్లేదు. పోనీ సమూయేలు ఏమన్నా మాట్లాడతాడేమంటే సమూయేలు కూడా చనిపోయాడు.
సమూయేలు కూడా చనిపోయాడు. చూడండి ఒకసారి, అదే 28వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతన్ని గురించి విలాపము చేసి రామాలో అతని పట్టణములో అతని పాతి పెట్టి ఉండిరి అని చెప్పబడ్డది. సమూయేలు చనిపోయాడు, ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారు, సౌలుతో దేవుడు మాట్లాడటం లేదు. ఆనాటి కాలంలో మీకు ఇంకా వాళ్ళు బాగా వివరంగా చెప్పాలి. ఆనాటి కాలంలో అంటే పాత నిబంధన కాలంలో, అప్పటికి పరిశుద్ధ గ్రంథము తయారు కానప్పుడు దేవుడు ఎలా మాట్లాడేవాడో తెలుసా? కళల ద్వారా మాట్లాడేవాడు. కళల ద్వారా మాట్లాడేవాడు, యాజకుల ద్వారా మాట్లాడేవాడు, ఇంకా ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. బాగా అర్థం చేసుకోండి. కళల ద్వారా మాట్లాడేవాడు, యాజకుల ద్వారా మాట్లాడేవాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. ఇంకా చూద్దాం ఆ మాటలు ఎలా మాట్లాడేవాడో చూడండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం చూడండి ఎట్లా. యాజకుడు ధర్మశాస్త్రమును వినిపింపగా మాట, యాజకుడు ద్వారా దేవుడు మాట్లాడేవాడు. జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక ఉండడు. అంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు, యాజకుడు ద్వారా మాట్లాడేవాడు, కళల ద్వారా మాట్లాడేవాడు. అలాగనే దర్శనాల ద్వారా అబ్రహాముకు దర్శనం, లోతుకు దర్శనం కనబడది, దానియేలుకు దర్శనం కనబడది. దర్శనాల ద్వారా కూడా మాట్లాడేవాడు దేవుడు. ఎందుకంటే అప్పటికి పరిశుద్ధ గ్రంథం ఇంకా పూర్తి కాలేదు కనుక వాళ్ళకి ఏదైనా విచారణ చేయాలంటే మొదట దేవుని యొద్దకు వచ్చేవారు, దేవుని దగ్గర మొరపెట్టుకునేవారు, దేవుడు చెప్పిన విషయాలను జాగ్రత్తగా పాటిస్తూ యుద్ధాలకు వెళ్ళేవారు. ఒకప్పుడు రాజులు మరి విచారణ చేసింది బాగానే ఉంది, కానీ ఇక్కడ సమూయేలు లేడు, చనిపోయాడు. అటు చూస్తే ఫిలిష్తీయులు వస్తున్నారు యుద్ధానికి. ఇప్పుడు ఏం చేయాలి? ఆలోచన లేదు, ఏం చేయాలో సౌలుకు అర్థం కావట్లేదు. బాగా వినాలి, ఏం చేయాలో సౌలుకు అర్థం కావట్లేదు. సౌలు ఎప్పుడైతే రాజుగా ఎన్నిక చేయబడ్డాడో దేవుని చేత, సౌలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడట. దేవుని యందు అప్పుడు భయభక్తులు బాగా కలిగి ఉన్నాడు కనుక ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఆ రాజ్యములో ఉన్న మాంత్రికులను, కర్ణపిశాచము కలిగిన వారిని అందరినీ ఆ దేశము నుండి బహిష్కరించేసాడట. ఇది యెహోవా ఏర్పాటు చేసిన రాజ్యము, దేవుని వలన, ధర్మశాస్త్రం వలన, దేవుని వాక్యం వలన నడవాల్సిన రాజ్యము కనుక మీరు కర్ణపిశాచములు, మంత్రగత్తెలు, ఇలాంటి శకునములు చెప్పేవారు ఈ దేశంలో ఉండకూడదని బహిష్కారం చేసేట. బహిష్కరించినప్పుడు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి బతుకుతున్నారట. ఎందుకంటే రాజు కంట పడితే చంపేస్తాడేమోనని దూరం వెళ్ళి బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఆలోచన ఏం చేయాలి? సమూయేలు మాట్లాడతాడా? సమూయేలు చనిపోయాడు. పోనీ ఎవరైనా మాట్లాడి ఏదైనా దేవుని దగ్గర దేవుడు ఏమైనా మాట్లాడతాడంటే కళల ద్వారా మాట్లాడటం లేదు. అలాగనే ఏమంటున్నాడు? ఇప్పుడు చదవండి, 28వ అధ్యాయం 6వ వచనం చూడన్నా. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 28వ అధ్యాయం 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, అంటే కళల ద్వారానైనను, ఊరీము అంటే ఏంటో తెలుసా? ఊరీము అంటే ఏంటో తెలుసా? యాజకుడు వేసుకునే వస్త్రముల పైన ఉండే వాటిని ఊరీము అంటారు. ఆ వస్త్రముల మీద ఉండే అలంకరణ మీకు బాగా తెలుసు. యాజకుడు వేసుకునే అదివరకు కాలంలో ఉండేది. ఆ బట్టల పైన ఉండే ఆ అలంకరణ మీద చేయబెట్టి దేవుడు పెట్టినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు, ఈ యాజకుడు వాళ్ళకి చెప్పేవాడు. ఇప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రాల మీద చెయ్యి వేసి అడిగినా కానీ రెస్పాన్స్ లేదు, జవాబు లేదు, దేవుని యొద్ద నుండి జవాబు లేదు. అది కావంటున్నాడు, యెహోవా యొద్ద విచారణ చేయుటకు స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారా అయినను, ప్రవక్తల ద్వారానని ఏమి సెలవీయట్లేదు రాజుకి, సౌలుకి. అసలు దేవుడే మాట్లాడట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడతాడా? ఇప్పుడు ఒక డౌట్ అమ్మ వినాలి. దేవుడు మాట్లాడతాడా అంటే మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు.
నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, కానీ దేవుడు నీతో మాట్లాడటానికి కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో ఆయా ఆటోల మీద వాక్యము ద్వారానో, ఎక్కడో చర్చిలో వినిపించే వాక్యము నీతో వినిపింపజేస్తాడు. జాగ్రత్త, నువ్వు మారకపోతే నీవు కష్టాల్లో పడిపోతావు. వినిపిస్తూ ఉంటుంది ఎక్కడో ఒక చోట యేసు ప్రభు గురించి, దేవుని గురించి వాక్యం వినిపిస్తూ ఉంటుంది, కానీ దేవుడు నాతో చెప్పట్లేదు నాకెందుకు అనుకుంటారు. నిజమే, దేవుడు నాతో చెప్పట్లేదు కదా, నాతో మాట్లాడట్లేదు కదా అని అనుకుంటారు. కానీ వాక్య రూపంలో దేవుడు నీకు ఏదో ఒక రకంగా నీకు వినిపిస్తూనే ఉంటాడు. చాలామంది అనుకుంటారు ఏమండి, ఇంకా పల్లెటూర్లలో గ్రామాలకు సువార్త వెళ్ళట్లేదు అనుకుంటారు. ప్రతి గ్రామంలో చర్చిలు ఉన్నాయి, ప్రతి గ్రామంలో చర్చిలు ఉన్నాయి. ప్రతి వారికి రేడియో ద్వారానో, టీవీల ద్వారానో, యూట్యూబ్ ద్వారానో ఏదో రకంగా వాక్యం వెళ్ళిపోతుంది. యేసు ప్రభు దేవుడని వాక్యం వెళ్ళిపోతూనే ఉంది, సువార్త వెళ్ళిపోతుంది, అందరికీ తెలుస్తుంది, అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ దేవుని మాటలు పెడచెవిన, అంటే అసలు వినకుండా చేస్తున్నారు. నువ్వు వినకపోవటం వల్లే దేవుని గద్దింపు నీకు అర్థం కావట్లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నా నీకు అర్థం కాని పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు, ఆయన నీకు అర్థం కావట్లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపంలో పడిపోతున్నావు, నువ్వు అలా చెయ్యకూడదు అని ఎక్కడొక చోట నేను హెచ్చరిక చేస్తున్నాడు. కానీ నాకేం పని, నాకెందుకు చెప్తాడు దేవుడు? ఎవరో మాట్లాడుకుంటున్నారు, నాకెందుకులే అనుకుంటున్నావు. నీకు వినిపిస్తుంది ఆ మాట, కడదాకెందుకు? నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది, కానీ నువ్వు లెక్క చెయ్యవు, వినవు. సమూయేలు కూడా, సౌలు కూడా అదే జరుగుతుంది. దేవుడు నాకు స్వప్నముల ద్వారా నాన్న, ఊరీము ద్వారా నాన్న మాట్లాడటానికి, ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడతాడేమో అనుకుంటే ఎవ్వరి ద్వారా నాతో మాట్లాడలేదు. అటు చూస్తేనేమో ఫిలిష్తీయులు వస్తున్నారు యుద్ధం, ఇక్కడేమో నేను ఒక్కడిని అయిపోయాను. అసలు దేవుడు ఏమన్నా సమాధానం చెప్తాడేమంటే దేవుడు సమాధానం చెప్పటం లేదు. ఏదైనా సమాచారం అందిస్తాడా, లేదా ఎలాగ నేను యుద్ధానికి వెళ్ళాలో చెబుతాడా అంటే దేవుడు చెప్పడు. అర్థమైందా? ఏం చేయాలి అనే ఆలోచనకు వచ్చినప్పుడు ఒక్కటే ఆలోచన వస్తుంది. కష్టకాలం వచ్చినప్పుడట ఎమ్మటనే మనకి ఏం అర్థమైందో తెలుసా? శకునాలు చెప్పేవాడి దగ్గరకు పోవాలో, భాష దగ్గరికి వెళ్ళి అంతరాలు కట్టించుకోవటం. అనారోగ్యం బాగుందనుకో ఏమంటుంది తెలుసా? ఏదైనా ఆరోగ్యం బాగలేదనుకో పిల్లలకి వెంటనే ఏం చేస్తాము మనం? అంతరాలు కట్టే భాష దగ్గరికి వెళ్ళటము, మాంత్రికుల దగ్గరికి వెళ్ళటము, లేకపోతేనేమో వాస్తులు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళటము. చాలామంది ఉన్నారండి క్రైస్తవుల్లో కూడా, ఇంకా వాస్తులు నమ్మే వాళ్ళు ఉన్నారు, ఇంకా శకునాలు చెప్పేవాడు దాని దగ్గరికి వెళ్ళి నమ్మేవాళ్ళు ఉన్నారు. ఆ ఆచారాలు ఇంకా క్రైస్తవులుగా ఉండి, దేవుని బిడ్డలుగా ఉండి ఈ పాత పద్ధతులు నేర్చుకుని అలాగనే ఉన్నాయి వాళ్ళకి. అర్థమైందా? అంటే ఏం చేస్తున్నారంటే కొంచెం కష్టం రాగానే మనిషిని దిగజారిపోతున్నాడు. అది విషయం. దేవుణ్ణే మర్చిపోయి, దేవుణ్ణి పక్కకు పెట్టేసి, దేవుణ్ణి విడిచిపెట్టేసి, చేసిన తప్పును బట్టైనా దేవుని దగ్గర క్షమాపణ అడగరు. కానీ మళ్ళొకరి ఆలోచన ఏంటో తెలుసా? తప్పుడు మార్గంలోకి వెళ్ళటానికి ఇష్టపడతా ఉంటారనమాట. తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోవటానికి ఇష్టపడతా ఉంటారు. అందుకే ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు 7వ వచనం, 28వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, సైనికులకు చెప్తున్నాడు. నేను పోయి దాని చేత విచారణ చేస్తా. నాకు దేవుడు నాతో మాట్లాడలేదు కదా, ఇప్పుడు నేనేం చేయాలి? కర్ణపిశాచములు గలవారు దగ్గరికి వెళ్ళి, శకునములు చెప్పేవారి దగ్గరికి వెళ్ళి, ఎక్కడైనా దేవుడు మాట్లాడకపోతే దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. కానీ ఒకవేళ తప్పు చేస్తే, పాపం చేస్తే క్షమాపణ అడగాల్సింది పోయి కర్ణపిశాచాల దగ్గర పోవటం. నువ్వు దేవుని బిడ్డవై ఉండి, క్రైస్తవుడు అయి ఉండి, ఇశ్రాయేలీయుడు అయి ఉండి, అర్థమైందా? నువ్వు క్రైస్తవుడు అయి ఉండి, ఇశ్రాయేలీయుడు అయి ఉండి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అయి ఉండి దేవుని దగ్గర విచారం చేయాలా, లేకపోతే దేవుని దగ్గర పశ్చాత్తాపడాలా?
అలాంటిది నువ్వేం చేస్తున్నావు? కర్ణపిశాచములు గల వాడి దగ్గరికి వెళ్ళిపోయి విచారణ చేయటం ఏంది? ఏమంటున్నాడు? ఎక్కడికి వెళ్ళాడట? కర్ణపిశాచం కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారము చేతునని తన సేవకులకు ఆజ్ఞగా వారు చిత్తము. ఎందూరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషుల్ని వెంట పెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుకు నేను నీతో చెప్పువాణ్ణి రప్పించమని కోరగా. 2 విషయాలు చెప్పు. కర్ణపిశాచం అంటే మంత్రగత్తె దగ్గరికి వెళ్ళాడట. మారువేషం, రాజు అయితే చంపేస్తాడని భయపడుతుంది కాబట్టి మారువేషం వేసుకొని బట్టలు మార్చుకొని ఏం చేసాడు తెలుసా? మంత్రగత్తె దగ్గరికి వెళ్ళి నాకు 2 విషయాలు కావాలి. ఒకటేంటో తెలుసా? నాకు శకునము చెప్పు. రెండో విషయం ఏంటో తెలుసా? ఆ పాతాళములో ఉన్న వారిని ఒక్కరిని బయటికి రప్పించట్లేదు, నేను మాట్లాడాలి, ఒక్కరిని రప్పించు అన్నాడు. అంటే సౌలుకి ఏం తెలుసు అని అంటే, ఈ కర్ణపిశాచం గల మంత్రగత్తెలు చనిపోయిన వారిని బయటికి రప్పిస్తారన్న ఒక నమ్మకం వారికి ఉంది, సౌలుకు కూడా ఉంది. ఏమండి, చనిపోయిన వారిని బయటికి రప్పించే శక్తి మంత్రగత్తెలకు ఉందా? ఇది పెద్ద ప్రశ్న. ఈ రోజు వరకు కూడా చనిపోయిన వారిని నేను పైకి లేపుతానని చాలా మంత్రగాళ్ళు తయారయ్యారు, కొంతమంది సేవకులు తయారయ్యారు. ఏంటి, చనిపోయిన వారిని పైకి లేపేంత శక్తి ఉందా ఒక యేసుప్రభుకు తప్ప అని ఆలోచిస్తే మేము మంత్రగాలం, మేము చేయగలం అంటున్నారు, మేము చేయగలం అంటున్నారు. కాబట్టి మన ఖమ్మంలోనే ఒక 7-8 సంవత్సరాల క్రితం 3 రోజులు మీ ఎదురుగా పెట్టుకొని ప్రార్థన చేస్తానండి ఒక పాస్టర్ గారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి యవ్వనస్తుడు చనిపోతే 3 పోయింది, 4వ రోజు వచ్చేసింది. శవం ఏమైపోయిందో తెలుసు, ఊపిపోయింది, వాసన వస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమి చేశారు? పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక రూమ్లో పెట్టుకొని బాగా, తండ్రి లేపు లేపు. ఏం లేపేది? చనిపోయిన వారిని సైతం లేపేవాడేవి కదా. ఏమండి, పాస్టర్లు లేపుతారా? మొన్నైనది ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో, మన్నైనది వెనకటి వలె మంటికి చేరును, ఆత్మ తను దయచేసిన స్థలంలోకి వెళ్ళిపోతుంది. దేవుడు ఆత్మను దయచేసేటట్టు ఆ స్థలంలోకి వెళ్ళిపోతుంది. పైకి లేపడం ఏంటి? ప్రసంగి గ్రంథం ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేద్దాం, ఈ సందర్భం వచ్చింది కాబట్టి. ప్రసంగి గ్రంథము బైబిల్ ఉన్న వారందరూ తీసి చూడండి నాన్న. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. బ్రతికి ఉండు వారితో కలిసిమెలిసి ఉండు వారికి ఆశలు ఉంటాయి. ఎందుకంటే బ్రతికున్నారు కాబట్టి ఆశలు ఉంటాయి. సచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్కే మేలు కదా. సింహం ఎంత పెద్దదో తెలుసా? చాలా బలమైంది, అడవికి రాజు. కానీ అది చచ్చిపోయిందనుకో, అది చచ్చిపోయిన దానికంటే బతికున్న కుక్క పిల్ల మంచిదట, గొప్పదట. ఎందుకో తెలుసా? ఎందుకు? ఇది బ్రతికుంది, అది చచ్చిపోయింది. ఎంత బలవంతురాలైనా చచ్చిపోయిన తర్వాత దానికి ప్రయోజనం లేదు. తర్వాత 5వ వచనం. బ్రతికిండు వారు తాము చతురని ఎరుగుదుము, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలగదు. వారు ఇక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని అందు ఎప్పటికీ వంత అసలు లేదు. ఒక్కసారి చనిపోతే మళ్ళీ భూమి మీదకి రప్పించడానికి అవకాశమే లేదు. బాగా వినాలి, అసలు రారు అని అంటే, ఈ కర్ణపిశాచము గల మంత్రగత్తె చనిపోయిన సమయాలను పైకి రప్పించగలదా అంటే, ఆ శక్తి ఉందా అంటే, మరి రప్పించిందా రాలేదా అనేది మనం ఆలోచించాలి. అండ్ ఒకసారి చనిపోతే ఒకసారి చూద్దాం. ఇంకా చూద్దాం యోబు గ్రంథం బైబిల్ తీయాలి. 7వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోయినవి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి అన్నటికీ రాడు.
ఒక్కసారి చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోతే మళ్ళీ ఎన్నటికీ తిరిగి రాలేడు. ఇది ఎవరు చెప్తున్నమాట? దేవుడు రాయించిన మాట. ఇంకా ఉంటాడు 10వ వచనం, అతడు ఇక ఎన్నడు తన ఇంటికి రాడు అనంటే దెయ్యమై వచ్చిండని ఒకడో, మా బిల్డింగ్ చుట్టూ తిరుగుతున్నాడు అని ఒకడో, చెట్టు మీద ఉన్నాడు అని ఒకడో, ఆ చెట్లు ఊపుతున్నాడు అని ఒకడో, నైట్ పూట వచ్చి ఏడ కూర్చున్నట పైన బాడీ పైన కూర్చున్నాడు. అమ్మో నా బాడీ మీద కూర్చొని ఏం చేస్తున్నాడు వాడు? మెడకాయ ఒత్తుతున్నాడు, నా ప్రాణం పోగొడుతున్నాడు, నాకు ఊపిరాటం లేదని ఒకడు. రకరకాల, ఎందుకంటే చచ్చిపోయిన వాడు పాతాళానికి దిగిపోయినవాడు. చూడండి ఒకసారి మళ్ళీ ఆ మాట చదువుదాం. యోబు గ్రంథం 7:9 వచనంలో, ఈ మేఘం విడిపోయే అదృశ్యమైనట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మళ్ళీ ఎన్నటికీ రాడు, అతడు ఎక్కడో తన ఇంటికి రాడు. తన ఇంటికి రాడంటే చచ్చిపోయిన నా పిల్లం దెయ్యమై వచ్చింది అంటాడు. మా ఇంటి చుట్టూ తిరుగుతాను. మొన్న ఒకసారి పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో, మా ఆయన చనిపోయి 11 సంవత్సరాలు అయింది, రోజు నా కళ్ళలోకి వస్తున్నాడు, నేను ఇప్పుడు గర్భవతిని అయ్యానండి అంటుంది. మళ్ళీ ప్రభు ఎదుట సాక్ష్యం ఇస్తుంది, చర్చిలో సంఘంలో సాక్ష్యం ఇస్తుంది. ఏమన్నా నమ్మొచ్చు అసలు? ఏమన్నా అర్థమవుతుందా? భర్త అట చనిపోయి 11 సంవత్సరాలట, అతనంట రోజు కళలోకి వచ్చి ఆమెని గర్భవతిని చేశాడు. ఆమెకి ఇప్పుడు 4వ నెల. గర్భం ఎలా అయిందని అంటే రోజు మా ఆయన కళ్ళలోకి వస్తున్నాండి, నేను రోజు నాతోనే ఉంటానండి అంటుంది ఆమె. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆమె చెప్తుంది. మళ్ళీ ఏదో ఎక్కడ చెప్తుంది? చర్చిలో నిలబడి చేతులు కట్టుకొని సాక్ష్యం చెప్తుంది ఆమె. ఎంత మూర్ఖత్వంలో ఉన్నారు తెలుసా, ఎంత పాపంలో ఉన్నారు చూడండి క్రైస్తవులు. అందుకే అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడని చెప్తుండే దేవుడు. తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా ఎన్నడూ ఎరగదు. చూడండి ఎంత చక్కగా వివరించి. మళ్ళీ ఎప్పటికి రాడు. నీ చుట్టమైనా సరే, నీ పక్కమైనా సరే, నీ అక్క అయినా సరే, చెల్లి అయినా, నీ తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా సరే చనిపోయిన వాడు, పాతాళానికి దిగిపోయిన వాడు, పాతాళానికి చేరుకున్నవాడు మళ్ళీ ఎన్నటికీ రాడని దేవుడు మీకు ఇంకా పెద్ద డౌట్ రావాలి. పాతాళానికి పోతారా? పోతారండి. పోతారా? పోతే ఎన్ని నిమిషాల్లో పోతారు సార్? పాతాళానికి ఎన్ని నిమిషాల్లోకి పోతారు? పాతాళానికి చచ్చిపోయిన వెంటనే ఎన్ని నిమిషాలకు పోతారు? చూద్దాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనంలో, యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎందుకంటే మనము వాక్యం మాట్లాడాలి, జాగ్రత్తగా వినాలి. కర్ణపిశాచికి పాతాళములో ఉన్న వారిని రప్పించే శక్తి ఉందా? ఇది డౌట్. పవర్ ఉందా? ఇక్కడ చదవండి 21వ అధ్యాయం 13వ వచనంలో, ఎన్ని నిమిషాల్లో పోతారు? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణం రెప్పపాటులో వెళ్ళిపోతారట పాతాళానికి. ఎప్పుడు పోతారట? ఒక్క క్షణంలో వెళ్ళిపోతారట. అలాంటి వాడు మళ్ళీ ఎన్నటికీ రాడని దేవుడు చెప్తున్నాడు. కానీ కర్ణపిశాచికి, బాగా వినాలి, కర్ణపిశాచికి పాతాళంలో ఉన్నవాడిని రప్పించే, ఎక్కడో చచ్చిపోయిన వాడిని రప్పించే శక్తి ఉందా అంటే ఉందంటుంది. ఇక్కడ చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం చదువుతాం ఇప్పుడు. 8వ వచనం, కాబట్టి సౌలు మారువేషం ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషుల్ని అమ్మడి పెట్టుకొని రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా, కర్ణపిశాచం అంటే ఎవడో సాతానుగాడు, ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడటకై నేను నీతో చెప్పిన వాడిని రప్పించమని కోరగా, ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, ఆ దేశం నుండి ఆయన ఉండకుండా నిర్మూలన చేసిన కదా, ఎలగొట్టేశాడు కదా, బహిష్కరించాడు కదా, తరిమేశాడు కదా, నీవు నా ప్రాణమును ఉరిగి నాకు మరణం రప్పించువని అతనితో అన్నదట, సౌలుతో అన్నదట. ఏమో మళ్ళీ నువ్వు నన్ను దగ్గరకు వచ్చి మంత్రాలు చేయమంటున్నావు, కర్ణపిశాచము ద్వారా మాట్లాడాలంటున్నావు, అది ఇది అంటున్నావు, మళ్ళీ నా ప్రాణం పోయిద్ది, అసలే సౌలు విన్నాడంటే చంపేస్తాడు ఆయన, అసలే యెహోవా యందు భయభక్తులు గలవాడు, నన్ను ముందే తరిమేశాడు అలాంటి వాళ్ళందరినీ. ఇప్పుడు ఏమంటున్నావు తెలుసా? మళ్ళీ రప్పించంటున్నావు, నువ్వు చంపేస్తావా ఏంటి ఆయన ద్వారా అంటుంది.
10వ వచనం. అందుకు సౌలు యెహోవా జీవంతో దీన్ని బట్టి నీకు శిక్ష ఏమాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణం చేయగా. 11వ వచనం. ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పించవలను అడగా. అంటే రప్పించవలని అంటుందంటే రప్పించడానికి శక్తి ఉందా లేదా, ఇది పవర్ ఉందా లేదా. కర్ణపిశాచము ద్వారా ఒక ఆత్మ పాతాళానికి దిగిపోతే, ఒక మనిషిని ఆత్మ పాతాళానికి దిగిపోతే రప్పించే శక్తి ఉందా లేదా, ఇది డౌట్. ఎవరు రప్పించాలంటుందో చూడండి. కోరుకో, ఎవరిని పిలవమంటావు. అర్థమైందండి? పాతాళానికి పోయినోడు ఎన్నటికి రాడని దేవుడు చెప్పాడు. దీనికి ఏం పవర్ ఉంది? కర్ణపిశాచానికి ఏం పవర్ ఉంది? ఎవరు రమ్మంటావో చెప్పు, నేను ఇప్పుడే పిలిపిస్తాను అంటుంది. నిజంగా రప్పించడానికి శక్తి ఉందా? చచ్చిపోయిన వాళ్ళు రప్పించే శక్తి ఉందా? మంత్రగాళ్ళకి, మంత్రగత్తెలకి, శకునాలు చెప్పే వాళ్ళకి. మొన్న ఈ మధ్య యూట్యూబ్లో ఒకడు ఉన్నాడు. వాడిని యాంకరు మీ చుట్టాలను వాళ్ళు ఎవరినో అంటే మీ బంధువుల్ని నేను రప్పిస్తున్నాను, మీ నాన్నగారిని రప్పిస్తున్నానని చెప్పేసి మాట్లాడిస్తున్నాను, ఇది కదిలిస్తున్నాను అని చెప్పేసి మ్యాజిక్ చేసేసాడు. పాపం యాంకర్ గడగడగడ ఉనుకుతుంది. వామ్మో ఇక్కడికి వచ్చేసాడా అని, ఆత్మ వచ్చేసిందా అని ఉనికేస్తుంది. అంటే మనుషుల్ని నమ్మి ఎంతవరకు మనుషుల్ని నమ్మించి దోచుకోవాలో అంతవరకు కూడా లోకంలో జరుగుతూనే ఉంది, దోచేసుకుంటున్నారు. పైగా ఇక్కడ సౌలు గారు అడిగంగానే ఎవరిని రప్పించాలో చెప్పేసి అంటుంది. అంటే ఎంత శక్తి ఉందో చూద్దాం ఇప్పుడు. చూద్దాం ఇప్పుడు 9వ వచనం. ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీతో తెలిసినది కదా, కర్ణపిశాచం గల వారిని చెల్లంగా వారిని అందరినీ చంపేస్తాను. 10వ వచనం చదువు. అందుకు సౌలు జీవముతోడు యెహోవా జీవముతోడు దీన్ని బట్టి నీకు శిక్ష ఏమాత్రం రాదని యెహోవా నామమును ప్రమాణం చేయగా. 11వ వచనం. ఆ స్త్రీ నీతో మాట్లాడటకు నేను ఎవరిని రప్పించాలో అడుగు. అతడు సమూయేలుని రప్పించవాలని రప్పించవాలని. ఓ సమూయేలా, చూడండి 12వ వచనం. వెంటనే సమూయేలుని రప్పించాలా ఓకే అన్నదంట. ఎమ్మంటే పిలిచిందంట. అమ్మా వింటున్నారా? పాతాళంలో ఉన్న సమూయేలు. బాగా గుర్తుపెట్టుకోండి. పాతాళం అంటే మళ్ళీ పెద్ద డౌట్ వచ్చింది. దేవుని నమ్మని వారేమో పాతాళంలో ఒక భాగమైన యాతన పడే స్థలానికి వెళ్ళిపోతారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? యాతన పడే స్థలానికి వెళ్ళిపోతారు. దేవుని కొరకు మాత్రమే బ్రతికేవారు పరదేశికి వెళ్ళిపోతారు. విశ్రాంతి తీసుకునే స్థలానికి వెళ్ళిపోతారు. అక్కడ చెప్తాడు కదా యేసు ప్రభు, నేడు నీవు కూడా నాతో కూడా పరదేశులో నుండు అని దొంగతో చెప్పే మాట. ఆ పరదేశులో ఉండే వాళ్ళు ఎవరంటే దేవుని పట్ల విధేయత కలిగి దేవుని కొరకు బ్రతికి చనిపోయిన వారు. దేవుని నమ్మని వారు ఎవరు? పాతాళంలో మరొక భాగం ఉంది, యాతన పడే స్థలం. అగ్నిజ్వాలల్లో యాతన పడే స్థలం ఒకటి ఉంది. అది నరకం కాదులే కానీ ఆ నరకానికి వెళ్ళే అప్పటి వరకు అక్కడ స్టే చేసే స్థలం, యాతన పడే స్థలం. ఇక్కడ సమూయేలు గారు పరదేశంలో ఉన్నారు, పిలిచేసింది. ఎమ్మటనే వచ్చేసేటట్టు ఏమంటున్నాడు చూడండి అక్కడ 12వ వచనంలో. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకలు వేసి, నీవు సౌలువే, నువ్వు రాజువి, నాకు తెలుసు. సమూయేలుని పిలిచావంటే రాజువే. ఏమంటుంది? నీవు నన్ను ఎందుకు మోసపుచ్చితివని సౌలుతో అన్న చెప్పగా, రాజు నువ్వు భయపడొద్దు, నీకు ఏమి కనపడిందో నాకు చెప్పమ్మా అంటున్నాడు. నీకేం కనపడిందో చెప్పన్నా గానీ ఆమె దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూసి తిని. దేవతల్లో ఉన్న ఏమండి, దేవదూతల్లో ఒకడిని నేను భూమి పైకి వచ్చుట నేను చూసి తిని. చూడండి ఒకసారి 14 వచ్చింది. అందుకు అతడు ఏ రూపంలో ఉన్నాడని అడిగినందున అతడు దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడని సౌలు నమస్కారం చేశాడట. ఇప్పుడు చెప్పండి, కర్ణపిశాచట చక్కగా మంత్రాలు చెప్పిందో, ఆ పవర్తో బయటికి రప్పించిందో, మరి ఏం చేసిందో తెలియదు కానీ వెంటనే సమూయేలుని బయటికి రప్పించానగానే బయటకు వచ్చేసేటట్టు సమూయేలు బయటకు వచ్చేసేటట్టు. మరి సమూయేలా కాదా? వేరే వ్యక్తి కాదు, సమూయేలే.
బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది అబద్ధ బోధకులు ఏం చేస్తారు, సమూయేలు కాదులే వేరే వాళ్ళని పిలిపించారు, అసలు సమూయేలు ఎందుకు వస్తాడండి భలేగున్నారంటారు. కానీ సమూయేలు వస్తే సాష్టాంగపడ్డాడట. సాష్టాంగపడి నమస్కారం చేసి 15వ వచనం చదవండి. సమూయేలు, నన్ను పైకి ఎందుకు రమ్మని తొందర పెడుతున్నావు, నన్ను తొందర పెట్టడం అంటే పొద్దాకు పిలుస్తున్నారు అన్నమాట. సమూయేలు బయటికి రా, సమూయేలు బయటికి రా, సమూయేలు బయటికి రా, నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు. చదవండి. సౌలును అడగ్గా, నేను బహు శ్రమల్లో ఉన్నాను, ఫిలిస్తీయులు నా మీదకు యుద్ధంలోకి రాగా దేవుడు నన్ను ఎడబాసి, నేను ప్రవక్తల ద్వారా, నన్ను స్వప్నముల ద్వారా నాతో ఏమి సెలవీయలేదు. దేవుడు అసలు నాతో మాట్లాడలేదు, కళల ద్వారా మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, పూరిము ద్వారా, అసలు ఎవరి ద్వారా నాతో మాట్లాడటం లేదు. అటు చూస్తేనేమో ఫిలిస్తీయులు వస్తున్నారు, నేను ఇప్పుడు ఒంటరివాడిని అయిపోయాను. దేవుడు మాట్లాడతాడేమో నేను అన్ని ప్రయత్నాలు చేశాను, దేవుడు మాట్లాడటలేదు. ఏం జరుగుతుంది అప్పుడు? కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించుతున్నా నేను. అందుకు సమూయేలు, యెహోవాయే నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట నీకు ప్రయోజనమే. అసలు దేవుణ్ణి విడిచిపెట్టడమే నీకు పెద్ద శాపం. అమ్మా వినాలి, ఆదివారం చర్చికి రాకపోవటమే పెద్ద శాపం, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించే రోజు, క్రైస్తవులకు ముఖ్యమైన పండగ రోజు ఆదివారమే. అలాంటి ఆదివారాన్ని నువ్వేం చేసావంటే చక్కగా మానేస్తున్నావు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నిన్ను శాపాల పాలు చేస్తాడు. ఎందుకని? ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతం మరణం, మరణం నిన్నేం చేస్తుందంటే నరకానికి అప్పగిస్తుంది. పాపం చేయటం ఏంటే పాపం? నువ్వేదో పెద్ద పాపం చేయలేదు, వ్యభిచరించటమో, దొంగతనం చేయటమో, లేకపోతే మోసం చేయటమో, అబద్ధం ఆడటమో ఏ నువ్వు చేయలేదు. ఒక ఆజ్ఞ ఆరాధించుట కొరకు నువ్వు రాకపోవటమే పెద్ద పాపం. అప్పుడు దేవుడిని చెయ్యి విడిచిపెట్టేస్తాడు. అందుకే ఏమంటున్నాడు? దేవుడే యెహోవాయే నిన్ను ఎడబాచి నీకు పగవాడైపోతుంది. అందుకే నీకు ఈ కుటుంబంలో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నావు? ఏమండి? రోగం వెంబటి రోగం, రోగం వెంబటి రోగం, జ్వరం వెంబటి జ్వరం. బాబుకు జ్వరం తగ్గిందా? పాపకి జ్వరం తగ్గిందా? తండ్రికి జ్వరం తగ్గిందా? ఇంకొకరికి. ఏంటి కష్టాలు? ఈ శ్రమలు. జాగ్రత్త, నువ్వు తప్పిపోతున్నావని హెచ్చరిక చేస్తున్నా కానీ నువ్వు వినట్లేదు. యెహోవా నిన్ను ఎడబాస్తున్నాడన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. యెహోవాయే నీకు పగవాడైపోయాడు, శత్రువు అయిపోయాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని పట్ల విధేయత కలిగి లేవు. ఇక్కడ ఇంకో మాట చదువుదాం. యాకోబు రాసిన పత్రిక వెళ్దాం రండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఈ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగవా? ఈ లోకాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో దేవునితో వైరం పెట్టుకుంటున్నావు నువ్వు. జాగ్రత్త. డబ్బుకు దాసోహం అయిపోతున్నావా? డబ్బు బాగా సంపాదించాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇంకా గొప్పగా బ్రతకాలని అనుకుంటున్నావేమో. లోకంలో ఏది శాశ్వతం కాదు. అందుకే ఈ లోక స్నేహము, ఈ లోకములో బ్రతుకుతున్న వారితో స్నేహం చేయకూడదు. దేవుని కోసం బ్రతికే వారితో స్నేహం చేయాల. ఈ లోకముతో స్నేహము చేయి వారితో కాదు. అందుకే ఏమంటాడు? ఈ లోక స్నేహము దేవునితో వైరమని నీకెరవగా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. నువ్వు దేవునితో స్నేహం చేయాల్సింది పోయి లోకంతో స్నేహం చేస్తావా? సౌలు, యెహోవాయే నీకు శత్రువు, యెహోవాయే నీకు పగవాడైపోయాడు, యెహోవా నిన్ను ఎడబాసాను. నువ్వేం చేయగలవు? ఎక్కడికి పోతావు? నువ్వేం చెయ్యగలవు? దేవుడే చెయ్యి విడిచిపెట్టిన తర్వాత, దేవుడే నిన్ను విడిచిపెట్టి పగవాడైతే నువ్వేం చెయ్యగలవు? ఎక్కడి నుండి వస్తాయి నీకు ఆశీర్వాదాలు? ఎక్కడి నుండి వస్తుంది నీకు ఆరోగ్యం? ఎక్కడి నుండి వస్తుంది నీకు సమాధానం? ఎక్కడి నుండి వస్తుంది నీకు సంతోషం?
దేవుడే నీకు పగవాడైతే, అందుకే ఏమంటున్నాడు, యెహోవా నిన్ను ఎడబాసిన నీవు పగవాడు కాగా నీవు నన్ను అడుగుటకు ప్రయోజనమే ఉంది, నా వలన ఏం ఉపయోగం లేదుగా. దేవుడే నీకు పగవాడైపోయాడు. 17వ వచనం, యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు, నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యంను తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. 18వ వచనం, యెహోవా ఆజ్ఞ నీవు లోబడలే, యెహోవా ఆజ్ఞకి నువ్వు లోబడలే. అది విషయం. అసలు నిన్ను రాజుగా ఎన్నుకున్నదే దేవుని మాట వింటావని, నిన్ను క్రైస్తవునిగా ఎన్నుకున్నదే దేవుని మాట వింటావని, కర్ణపిశాచాల దగ్గరికి వెళ్తావని కాదు. అక్కడ ఏమంటే వింటున్నారా? కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళో, శకునగాళ్ళ దగ్గరికి వెళ్ళో. శకునగాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, గుర్తుపెట్టుకుని బాగా. లోకంలో శకునగాళ్ళు ఉన్నారమ్మో. చేతులు చూసి చెప్తారు కొంతమంది, నక్షత్రాలు చూసి చెప్తారు. శకునగాళ్ళు ఉన్నారు చాలామంది. అర్థమైందా? అందుకే ఏమంటున్నాడు, అక్కడికి వెళ్ళిపోయాడట సమూయేలు. దేవుని దగ్గర పశ్చాత్తాపడకుండా అక్కడికి వెళ్ళిపోయి విచారణ చేస్తున్నాడు. యెహోవాయే శత్రువు అయిపోయాడు, మాట్లాడటలేదు. నీ రాజ్యాన్ని ఇచ్చేశాడు, నువ్వు దేవుని మాటకు లోపడలేదు, దేవుని ఆజ్ఞకు లోపడలేదు. 18వ వచనం ఏమంటున్నాడు చూద్దాం, యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చక పోయినా దాన్ని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము చేయుచున్నాడు. 19వ వచనం, యెహోవా నిన్నును ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీ కుమారుడు నీవు నాతో కూడా నువ్వు, నేను ఎక్కడున్నాను? పరదేశంలో ఉన్నాను. నేను ఎక్కడున్నాను? చచ్చిపోయి ఉన్నాను. నువ్వు కూడా చచ్చిపోతావు, జాగ్రత్త అన్నాడు. ఉందువని సౌలుతో చెప్పగా 20వ వచనం, సమూయేలు మాటలకు సౌలు బహుభయం ఉంది. వెంటనే నేను సాష్టాంగపడి నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనం ఏమీ చేయకుండాను బలహీనుడాయను. ఇప్పుడు ఆలోచించండి, నువ్వు దేవుని మాట వింటే ఈ కష్టాలని రాకపోయేవేగా. నువ్వు దేవుని మాట వింటే ఎలాంటి పరిస్థితి రాకపోయేదే కదా. నువ్వు దేవుని మాటకు లోబడితే ఎలాంటి పరిస్థితి నీకు వచ్చేదా? ఎప్పుడు సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఆయుష్నిచ్చే దేవుని విడిచిపెట్టేసి శత్రువుల చేతికి అప్పగింపబడుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాట వినకపోవటం వల్ల. పైగా నువ్వేం చేసావో తెలుసా? సమూయేలుని ఎక్కడో పాతాళంలో ఉన్న సమూయేలును పైకి రప్పించే శక్తి మరి రప్పించి అడిగాడట, ఏం చెయ్యాలా? దేవుడు నాతో మాట్లాడలేదు. సమూయేలు కూడా దేవుని మాటకే లోబడ్డాడు. చనిపోయిన తర్వాత కూడా దేవుని మాటకే లోబడ్డాడు. బాగా ఆలోచించండి. ఇప్పుడు మన సందర్భం ఏంటంటే, కర్ణపిశాచికి సమూయేలును బయటికి రప్పించే శక్తి ఉందా? పవర్ ఉందా? ఆలోచించండి. కర్ణపిశాచికి బాగా ఆలోచించండి. కర్ణపిశాచికి ఆ శక్తి ఉంటే పాతాళములకు దిగిపోయిన వాడు మరి ఎన్నటికి రాడని దేవుడు చెప్తుంటే ఆ శక్తి ఉందా అని అంటే, అసలు రప్పించింది కర్ణపిశాచేనా, మంత్రగత్తేనా? చనిపోయిన వారిని, పాతాళంలో ఉన్న వారిని బయటికి రప్పించింది కర్ణపిశాచేనా? సాతానికి అంత శక్తి ఉందా? చనిపోయిన వాడిని బయటికి రప్పించేంత శక్తి ఉందా? ఆ మంత్రగత్తెకి అన్ని మంత్రాలు వచ్చా? ఒక్కసారి ఆలోచించండి. అసలు రప్పించింది ఎవరు? పెద్ద ప్రశ్న. పాతాళం ఎక్కడుంది? భూమి క్రింద ఉందని ఒకసారి జాగ్రత్తగా వినండి. ఎక్కడుందట? యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయం 18వ వచనం చూడండి. పాతాళం ఎక్కడుందో చూద్దాం. మళ్ళీ పాతాళం ఎక్కడుందా అంటే మళ్ళీ ఎక్కడో ఉందని ఎత్తుతున్నారు. 32వ అధ్యాయం 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనం. దొరికిందా? నరపుత్రుడా, అల్లరి చెయ్యు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనము కుమార్తెలను భూమి క్రిందకి దిగిపోవున్నట్లు భూమి క్రిందని పాతాళమునకు పోయిన వారిని యొద్దకును వారిని పడవేయము. భూమి క్రింద ఉందంట పాతాళం, గుర్తుపెట్టుకోండి. భూమి పైన లేదు పాతాళం, భూమి క్రింద ఉంది పాతాళం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనములో, సామెతల గ్రంథము
15వ అధ్యాయము 24వ వచనంలో కూడా చెప్తాడు అదే మాట. 15వ అధ్యాయం 24వ వచనం, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరమందునకు పోవు జీవమార్గమును నడుచుకొను. పాతాళం ఎక్కడుంది? క్రింద ఉంది, భూమి క్రింద ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. చనిపోయిన వారు భూమి క్రిందకి వెళ్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఆ పాతాళములో నుండే సమూయేలుని బయటికి రప్పించింది ఎవరు? కర్ణపిశాచం. కర్ణపిశాచం సాతానుగాడికి అంత శక్తి ఉందా? ఇది పెద్ద ప్రశ్న. మరి ఎవరు రప్పించారు? మంత్రగాళ్ళకి అంత శక్తి ఉంటే మరి దేవుడు ఎందుకు? నీ ఆ భాష కట్టే ఏమంటే భాష కట్టే తాయెత్తుకే అంత శక్తి ఉంటే దేవుడు ఎందుకు? మరి ఆలోచించండి, దేవుడు అవసరమా? ఈ భాషగాడే ఎంత తాయెత్తులు కట్టేసి దెయ్యాలను వెళ్ళగొడతా అంటే, భాషగాడే ఆంతరాలు కట్టేసి రోగాలను తగ్గిస్తూ ఉంటే మరి దేవుడు ఎందుకండి? ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడు? అసలు పైకి రప్పించే శక్తి ఎవరికి ఉందో చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. సమూయేలు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వచనాన్ని టిక్ పెట్టుకోండి. సమూయేలు మొదటి గ్రంథం, అసలు సమూయేలుని బయటికి రప్పించింది ఎవరో చూద్దాం ఇప్పుడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అసలు సమూయేలుని బయటికి, సమూయేలు ఆత్మను పాతాళము నుండి బయటికి రప్పించింది ఎవరు? కర్ణపిశాచా లేక దేవుడా? ఇప్పుడు చదువుదాం. సమూయేలు సజీవులుగాను మృతులను, జాగ్రత్తగా, జనులు సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచున్నవాడు కూడా ఆయనే. ఇప్పుడు కర్ణపిశాచికి అంత శక్తి ఉందా అంటే లేదమ్మా. అసలు సమూయేలుని పాతాళం నుండి రప్పించింది కూడా ఎవరు అనుకుంటున్నారు? యెహోవాయే. ఆయనే శక్తిమంతుడు. మంత్రగాళ్ళ కంటే, మంత్రగాళ్ళు ఉన్నారేమో కానీ మంత్రగాళ్ళ కంటే గొప్ప శక్తి ఎవరికి ఉందంటే తండ్రి అయిన దేవుడు. ఒక్కసారి పాతాళానికి దిగిపోయిన వాడిని మళ్ళీ రప్పించే శక్తి మాత్రం దేవునికి తప్ప, పాతాళానికి పంపించే శక్తి అయినా పాతాళం నుండి రప్పించే శక్తి అయినా ఒక దేవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే పాతాళము యెహోవా వశములో ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, పాతాళము యెహోవా వశం. ఆ పాతాళమే, పాతాళం యొక్క తాళపు చెవి సంఘము, క్రీస్తు సంఘానికి ఇచ్చాడు దేవుడు. పాతాళం యొక్క తాళపు చేతులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు ఒకప్పుడు దేవుని చేతిలో ఉన్నాయి. ఆ తాళం చేతులు ఇప్పుడు ఎవరికి వచ్చినాయి? సంఘం చేతిలోకి వచ్చినాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాల్లో ఉంటుందన్నమాట. పాతాళము తాళం చెయ్యి ఎవరి దగ్గర ఉందంట? పాతాళం తాళం చెయ్యి ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉందా? మన దగ్గర ఎవరి దగ్గర ఉంది? మత్తయి సువార్త 16వ అధ్యాయము 19 వచనం, 18-19. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుతును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు, నేను నీతో చెప్పుచున్నాను. 19వ వచనం, పరలోక రాజ్యం యొక్క తాళపు చేతులు నీకు ఇస్తున్నాను, నీవు వేటిని బంధించుతావో అది పరలోకమందు బంధించబడును, భూమి మీద వేటిని విప్పుతావో అది పరలోకమందును విప్పబడును. పాతాళ ద్వారం యొక్క శక్తి ఇప్పుడు సంఘంలో ఉంది. అంతేగాని అక్కడ ఉన్న వారిని పిలిచే అంత శక్తి సంఘానికి ఇవ్వలేదు, కేవలం దేవుడికి ఉంది. ఎందుకంటే మృతులను సజీవులుగాను సజీవులను మృతులుగా చేయువాడు దేవుడే. ఉన్న వాటిని లేని వాటిగాను లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుడే. అంతేగాని సాతానుగాడికి పాతాళంలో ఉన్న వారిని బయటికి రప్పించేంత శక్తి ఎవ్వరికీ లేదు. మంత్రగాళ్ళకి అస్సలు ఎవ్వరికీ లేదు. కర్ణపిశాచికి అస్సలు లేదు. మంత్రగత్తికి అస్సలు ఎవరు రప్పించారు సమూయేలుని? దేవుడే, యెహోవాయే రప్పించినట్లుగా మనం చూడగలం. మరి కాబట్టి మనము శకునాలు చెప్పే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారయ్య. ఎందుకనంటే యోసేపు యజమానుడట శకునం చూశాడట. యోసేపు గారు యజమానుడు ఉన్నాడు. యజమానుడట శకునం చూశాడట. అయ్యా
నేను ఇలా ఎదగటానికి కారణం ఎవరు అంటే నీ ఇంటికి వచ్చిన యవ్వనస్తుని వల్ల నువ్వు హెచ్చింపబడుతున్నావు అని చెప్పేసిరట. పాపం 30వ అధ్యాయం చూడండి, ఆది కాండం. శకునాలు చెప్పే వాళ్ళు ఉన్నారా లేరా అనేది మీకు కొంచెం డౌట్ కదా. 30వ అధ్యాయం ఆది కాండం 27వ వచనం చూద్దాం ఒకసారి. 27వ వచనం చూడండి. అందుకు లాబాన్ అంటే ఎవరు? యాకోబు గారి మామగారు. అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని అది శకునగాడు చెప్పాడట. యాకోబు వల్ల నాకు ఆశీర్వాదం వచ్చింది, దేవుడు నన్ను ఆశీర్వదించడానికి కారణం ఎవరు? యాకోబు వల్ల నాకు ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం వచ్చిందని ఎలా నేను తెలుసుకున్నానో తెలుసా? శకును గారి దగ్గరికి పోయి నేను తెలుసుకున్నాను. శకునాలు చెప్పేవాళ్ళు చేతులు చూసి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకున్నానని. వాస్తులు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాను. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకుని నాకు అర్థమైపోయింది, వాళ్ళు చెప్పేశారు నాకు. అంటే శకునాలు చెప్పే వాళ్ళు ఉన్నారా అంటే బైబిల్లో ఉన్నారు, బయట కూడా ఉన్నారు. అవునా? శకునాలు చెప్పే వాళ్ళు బయట ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అందుకనే మనం ఏం చేయాలి? శకునాలు చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి శకునాలు చెప్పే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళొచ్చా? ఇది పెద్ద ప్రశ్న. శకునాలు చెప్పే వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళొచ్చా అంటే లేవియా కాండము 19వ అధ్యాయం 31వ వచనంలో ఏమన్నాడు దేవుడు? లేవియా కాండము 19వ అధ్యాయము 31వ వచనంలో శకునాలు చెప్పే వాళ్ళు లోకంలో ఉన్నారు గనక మనం వెళ్ళొచ్చా అంటే ఏమన్నాడు చూద్దాం ఒకసారి. కర్ణపిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. కర్ణపిశాచి గల వారి దగ్గరకు నువ్వు పోకూడదు. సోదెగాళ్ళు వస్తారు ఇట్లా టింగ్ టింగ్ అనుకుంటూ మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు, అప్పుడప్పుడు కనబడుతూ ఉంటారు. వచ్చి చెయ్యి టింగనే వాడు ఏదో కొట్టుకుంటా ఉంటది, ఆమె చెబుతా ఉంటది. అట్లా చేసి చేతులు ఇచ్చి చూపించుకోవచ్చా అంటే ఏమంటున్నాడు దేవుడు చూడండి ఒకసారి. సోదెగాండ్రను వెతకి వారి వలన అపవిత్ర కలగజేసుకునకూడదు. ఎందుకంటే వాళ్ళకి చెయ్యి ఇవ్వకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సోదె చెప్పించుకోవద్దు. సోదెగాండ్రు ఉన్నారు, శకునుగాండ్రు ఉన్నారు లోకంలో. నువ్వు క్రైస్తవుడిగా వాళ్ళ దగ్గరికి అస్సలు నువ్వు వెళ్ళకూడదు. మరి ముఖ్యంగా భాషా గట్టి అంతరాల దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. మరి ముఖ్యంగా వాస్తులు చూసేవాడి దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. అలా అని ఈ మధ్యకాలంలో ఎవరో ఉన్నారు, ఎక్కడో మంత్రగాడు ఉన్నాడు, వాళ్ళు పిలిపించి నల్లకొండ ఒకటి తీసుకొచ్చి మంత్రాలు చేపిద్దామని చూస్తుంది. అలాంటి వాడి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు, అది నువ్వు నమ్మకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి ఒకసారి. యెషయా గ్రంథమును 8వ అధ్యాయము 19-20 వచనాలు. చదవాలి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19-20 వచనాలు. వారు మిమ్మల్ని చూసి కర్ణపిశాచి గల వారిని యొద్దకు కిచ్చకిచ్చలాడు మంత్రాలు ఉండే కిచ్చకిచ్చకిచ్చని మాట్లాడుతూ ఉంటారు. మంత్రాలు బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసా? మంత్రాలు ఎలా ఉంటాయి తెలుసా? సౌండ్ వస్తూ ఉంటుంది కానీ ఏమీ అర్థం కాదు, కిచ్చకిచ్చలాడుతూ ఉంటాయి మంత్రాలు. కిచ్చకిచ్చలాడు, జాగ్రత్తగా చదవాలి. దొరికిందా మీకు? కిచకిచలాడు గొనుగు మంత్రాజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారించవలెను. సౌలుకు చెప్పిన మాట మనకు గుర్తు చేసుకోవాలి. ఎక్కడ విచారణ చేయాలి? దేవుని యొద్దనే విచారించవలెను. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా అంటున్నాడు. వాళ్ళు చచ్చిపోయారు దేవుని దృష్టిలో. వాళ్ళ దగ్గరకు నువ్వు సజీవుడివైన క్రైస్తవుడిగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావేంటి? వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు అంటున్నాడు ఖచ్చితంగా. ఒక క్రైస్తవుడిగా వాటిని అస్సలు నమ్మొద్దు అంటున్నాడు. ఇంకా ఆయన కోపం చూడండి. ఇంకా యెషయా గ్రంథం 47వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 9వ వచనం. ఒక్క దినములోగా ఒక్క నిమిషములోనే పుత్ర శోకమును వైవిధ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూసినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములో నీవు ఆధారము చేసుకుని నన్ను
ఆ ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. వాడు చేసేవన్నీ నీ దగ్గరకు వస్తాయి. నీ వాడు రప్పించకపోయినా నేను నీ దగ్గరకు తెప్పిస్తానంట. నువ్వు పోయి వాడి దగ్గరకు పోతే ఇంకేమంటున్నాడు? నీ చెడుతనమును ఆధారం చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని నీవు అనుకున్నట్లు నీ విద్యను నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసేదను. కీడు నీ మీదకి వచ్చును, కీడు నీ మీదకి వచ్చును. మంత్రించి దాన్ని పోగొట్టగలవు. అసలు నువ్వు ఎన్ని మంత్రాలు వేసినా నేను తలుచుకుంటే నువ్వు మంత్రించిన దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పొందును. ఆ కీడు నేను తలుచుకుంటే ఆ కీడు నీ మీదకే వస్తుంది. దాన్ని నీవు నివారించలేవు. దానిని నువ్వు నివారించలేవు. తెలియని నాశనం నీ మీదకి నీకు తెలియని నాశనం నీ మీదకి అకస్మాత్తుగా వస్తుంది నువ్వు వాళ్ళ దగ్గరకు పోతే. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను బాగా చిన్నప్పటి నుండి వాళ్ళు ఏం చేస్తారట? ఆ తంత్రాలు మంత్రాలు నేర్చుకుంటారట. ఆ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూసుటకు నిలువము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరించుదువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కుల, బాగా చదవాలి 13వ వచనం, జ్యోతిష్కుల నక్షత్ర సూచనలను మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకు వచ్చునని రాకుండా నిన్ను తప్పించి రక్షించురేమో ఆలోచించుకో. ఎవడైనా ఏదైనా చేయగలడేమో ఆలోచించుకో. నేను తలుచుకుంటే ఏం జరిగిద్దో ఆలోచించుకుంటున్నాడు దేవుడు. జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తావా? మంత్రగాల దగ్గరికి వెళ్తావా? కర్ణపిశాచాల దగ్గరికి వెళ్తావా? వాడు ఏమీ చేయలేడు. దేవుని నమ్ముకున్న వారిని వాడు ఏమీ చేయలేడు. అలా అని నువ్వు వెళ్తే నీకు వస్తాయి ఆ శాపాలన్నీ. జాగ్రత్త. అర్థమైందా? ఇంకా ఇంకా చదువుదామా? ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుదాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. దొరికిందా? ఇర్మియా గ్రంథం. యెహోవా నాతో ఇట్లా, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటిస్తున్నారు. ఇక్కడ సేవకులను కూడా విమర్శిస్తున్నాడు దేవుడు. చూద్దాం ఒకసారి. అబద్ధములను ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో నేను మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయములో పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశముకు రాదని చెప్పుచు అబద్ధ ప్రవక్తలు ప్రకటించుచు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగూ చలవిచ్చుచున్నాడు, వారు లయమైపోతారు ఆ ఖడ్గము వలనే అని చెప్తున్నాడు. ఈ మధ్య సేవకులు కూడా మంత్రగాళ్ళకు తయారయ్యారు. వాళ్ళని నేను పంపించలేదు, వారిని కూడా నేను హతం చేస్తాను అంటున్నాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే చచ్చిపోయిన వారి పేర్లు చెప్పిస్తున్నాడు ఈ మధ్య. ఎక్కడండి? ఒక కలవరి మినిస్ట్రీ ఒకటి ఉందిలేండి. చచ్చిపోయిన వారి పేర్లు చెప్పిస్తున్నాడు. యూట్యూబ్లో కూడా ఆ పాస్టర్ల పేర్లు వస్తాయి. అసలే పెద్ద డాడీలు వాళ్ళు, అసలే పెద్ద డాడీలు మమ్మీలు, మామూలు డాడీలు కాదు వాళ్ళు. దెయ్యాలను కూడా ఎలగొట్టే డాడీలు. అసలు ఒక్కసారి పాతాళమునకు దిగిపోయిన వాడు ఎన్నటికీ రాడని దేవుడు చలవిస్తుంటే వీడి పేర్లు చెప్పి మళ్ళీ ఎలగొడతాడు. పట్టుకోకుండా కింద పడేస్తాడు. ఆ మధ్య కాలంలో చెయ్యి నెత్తిమే పడేసి నెత్తిమే పెట్టి పడేసేవాళ్ళు. ఇప్పుడు కొత్త స్టైల్ వచ్చేసింది. చెయ్యి ఓపంగానే కింద పడిపోతున్నారు. మామూలు మంత్రగాళ్ళు తయారవ్వాలి సేవకుల్లో కూడా. అర్థమైందా? వీళ్ళందరినీ నేను పంపించలేదు, వాళ్ళంతటా వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు ఖడ్గము చేత హతమైపోతారు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సమూయేలు ఆత్మ పాతాళములో ఉన్న ఆత్మను రప్పించింది దేవుడే. ఒకరిని పాతాళానికి పంపించేవాడు, ఒకరిని రప్పించేవాడు పాతాళం నుండి దేవుడే. ఆ శక్తి కేవలము దేవుడికే ఉంది, కానీ మంత్రగత్తెలకు కర్ణపిశాచాలకు సాతానుగాడికి ఆ శక్తి లేదు. అర్థమైందా? కాబట్టి మన పాఠం ఏంటట? పాతాళము నుండి సమూయేలును ఆత్మను ఎవరి పైకి రప్పించారంటే యెహోవాయే.
కర్ణపిశాచికి అంత పవర్ ఉందా, అంత శక్తి ఉందా అంటే ఒక ఆత్మ పాతాళానికి దింపేసింది దేవుడే, ఆ ఆత్మను పైకి తీసుకొచ్చేవాడు దేవుడే. సాతానుగాడికి ఆ శక్తి లేనే లేదు. అందుకే వాడే భయపడతాడు పాతాళం అంటే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పాతాళము వశము చాలామంది ఉన్నారు. ఇంకా ఇప్పటికి కూడా అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? పాతాళంలోనే ఉన్నాడు. ఇస్సాక్ ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో ఉన్నాడు. పౌలు ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో ఉన్నాడు. వీళ్ళందరూ పాతాళంలోనే ఉన్నారు. పాతాళంలో ఉన్న పరదేశంలో ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నవాడిని బయటికి రప్పించేవాడు దేవుడే. రప్పించాడా లేదా అన్నది ఒక మళ్ళీ పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం మత్తయి సువార్త. రప్పించాడా లేదా అన్నది ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము రూపాంతర కొండ అంటారు అండి. అక్కడ చూద్దాం. 17వ అధ్యాయం అండి. 17వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుదాం. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లవనవాయను, రూపాంతరం చెందాడట. 3వ వచనం, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడ్డారు, శిష్యులకు కనపడ్డారు. కనపడి ఆయనతో మాట్లాడుతుండే, యేసు ప్రభుతో మాట్లాడుతున్నారట. ఎవరు రప్పించారు? తండ్రి అయిన దేవుడు. పాతాళములో ఉన్న వారిని రప్పించే శక్తి ఎవరికి ఉంది? తండ్రి అయిన దేవుడికి. రప్పించాడా అంటే రప్పించాడు. తండ్రి అయిన దేవుడు రప్పించాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడు? చదువుదాం మళ్ళొకసారి ఆ మాట. మళ్ళొకసారి చదువుదాం. 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి పర్ణశాల కట్టుదామని చెప్పిరి అన్న మాటను మనం చదువుతాం. అంటే మోషేని ఏలియాని రప్పించగలిగిన వాడు దేవుడే, రప్పించిన వాడు దేవుడే. అంటే పాతాళములో ఉన్న వాడిని రప్పించగలడా దేవుడు అంటే? రప్పించగలడు. పాతాళానికి పంపించగలడా అంటే? పంపించగలడు దేవుడు. ఆ శక్తి కేవలం దేవుడికే ఉంది, కానీ సాతానికి మాత్రం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పాస్టర్ గారు చనిపోయిన వారిని బతికిస్తానన్నా నమ్మకండి. మంత్రగాళ్ళు మేము చనిపోయిన వారిని బ్రతికిస్తామన్నా నమ్మకండి. ఎందుకంటే వాళ్ళ శక్తి అంత కిచకిచలాడే ఆ శక్తి దేవుని ముందు ప్రయోజనం లేదు, పనికి రాదు. ఓకే. అలాగనే చిన్నప్పటి నుండి తంత్ర విద్యలు నేర్చుకున్నవాడు ఎవడైనా దేవుని ముందు ప్రయోజనం లేదు. చూద్దాం ఒకసారి లాస్ట్ మాట ప్రసంగం మనం చదువుకునేదైనా అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము. ఏ ప్రభు వాక్యం అంట, పౌలు గారు మంచి వాక్యాన్ని ప్రసంగం చేశారట. అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 17వ వచనం నుండి చదువుదాం. ఈ సంగతి చదివారు కదా, 19వ అధ్యాయం అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 17. ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకు, గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటన్నింటినీ తెలియజెప్పుచు ఒప్పుకున్నారు. పాపాలు అన్ని ఒప్పుకున్నారు. 19వ వచనం, మరియు మాంత్రిక విద్యను అభ్యసించువారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకములాయను. 50,000 వెండి రూకరాలు. ఎప్పుడు 2000 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత? కొన్ని కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు. ఎందుకని? దేవుని ముందు ఏ మంత్రాలు పని చెయ్యవని వారు తెలుసుకొని పుస్తకాలన్నీ తీసుకొచ్చి కాల్చి వేశారట. ఏం జరిగింది అప్పుడు? 20వ వచనం, ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించెను. వాక్యము దేవుడై ఉండెను. అందుకే మనం దేవునికి లోపడాలి, కానీ ఈ మంత్రాలు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారిని ఏమీ చేయలేవు. అర్థమైందా? అసలు మంత్రాలే పనిచేయవు దేవుని ఎదుట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సర్వశక్తిమంతుడు దేవుడే. పాతాళము నుండి ఒకరిని పైకి రప్పించువాడు ఆయనే.
పాతాళమునకు ఒకరిని పంపించువాడు ఆయనే. ఆయన సజీవులకు దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆ శక్తి కర్ణపిశాచాలకు, మంత్రగాళ్ళకి ఎవ్వరికి లేదు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటి వరకు తండ్రి అనేక వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఒకరిని పాతాళములకు నడిపించువాడవు నీవే, ఒకరిని పాతాళం నుండి రప్పించువాడవు నీవే. మోషేను, చనిపోయిన మోషేను, ఏలియాను కూడా రప్పించిన వాడవు నీవే. సర్వశక్తిమంతుడు నీవే. అంతేగాని కర్ణపిశాచాలకు, మంత్రగాళ్లకు, సాతానుకు అధికారము లేదని చాలా విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. క్రైస్తవులమైన మేము ఇలాంటి మంత్రాలకును ఆయన శకునములు చెప్పు వారికి, సోదెగాండ్లకు మేము వారి మాటలు నమ్మేవారిగా ఉండక సత్యవాక్యమును నమ్మి వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ దేవునికి అనగా తండ్రి మీకు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని సిద్ధపరచుకుని నడిపించమని, ఇటు వాక్యం విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని, వాక్యము వారి హృదయాల్లో పడింప చేయమని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.